ఇంత బాధ్యతారాహితమైన పోలీస్ సిబ్బందిపై మా యొక్క అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇటువంటి కార్యక్రమాలకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఖచ్చితంగా తెప్పించుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్కి ఉన్నప్పటికీ 12-13 రోజుల పాటు ఈ అలసత్వాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాలి. అక్కడ పోలీస్ సిబ్బందిని వెంటనే అరెస్ట్ చేయాలి అని మా డిమాండ్తో రేపు సాయంత్రం అంబేద్కర్ భవన్ విజయవాడలో భారీ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. దానికి విఘ్నులైన అందరినీ వచ్చి పాల్గొని వారి యొక్క సంఘీభావం తెలపాలని కోరుకుంటూ ఈ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. చిన్నారి చక్కగా క్రిస్మస్ పండుగ చేసుకుని నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుని వెళ్ళిన పిల్ల వెనక్కి రాకపోవడం ఈ దేశంలో జరుగుతున్నటువంటి మహిళలపై దౌర్భాగ్యానికి నిదర్శనంగా తలదించుకునే విధంగా రాజకీయ నాయకులు ఇక్కడైనా సరే బుద్ధి తెచ్చుకోవాలని మనం చేస్తూ ఈ కార్యక్రమం ఇటువంటి వాటి మీద చర్యలను ఖండించడానికి దళిత నాయకులందరూ ఉద్యమించాలని, దోషులను పట్టుకునే వరకు ఉద్యమం ఆగదని తెలియజేస్తూ నాయకులందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.